అందరికీ నమస్కారం. స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు ఒక మంచి కథ చెప్పుకుందామా? భూతంతో ఒప్పందం. భూతంతో ఒప్పందమా ఏంటి? అదేమిటో తెలుసుకుందాం రండి. ఒకప్పుడు పేదవాడొకడుండేవాడు. అతడికి కొంత ధనం కావలసి వచ్చింది. ఒక భూతాన్ని వశపరుచుకుంటే ధనం తెమ్మని గాని, మనమిష్టమొచ్చిన పనులను చెయ్యమన్నా గాని దాన్ని ఆజ్ఞాపించవచ్చని విని ఉన్నాడు. అందుచే భూతాన్ని వశపరుచుకోవాలనే ఆతృతతో భూతాన్ని తనకు వశపరచగల వ్యక్తి కోసం వెతుకుతున్నాడు. చివరకు మహాశక్తి సంపన్నుడైన ఒక ఋషిని కలుసుకుని తనకు సాయం చెయ్యమని ప్రార్థించాడు. భూతం నీకెందుకు అని ఆ ఋషి అడిగాడు. అందుకు ఈ వ్యక్తి, నా పనులు చేసి పెట్టడానికి నాకొక భూతం కావాలి. ఆ భూతాన్ని సంపాదించే విధానాన్ని తెలపండి స్వామి, నాకా భూతం అత్యవసరం అన్నాడు. అందుకు ఋషి, నీ ప్రశాంతతను చెడగొట్టుకోకు, ఇంటికి పో అంటూ హితవాక్యాలు పలికాడు. మర్నాడు తిరిగి అతడు ఋషి వద్దకెళ్ళి విలపిస్తూ ఇలా ప్రార్థించాడు. నాకొక భూతాన్ని ప్రసాదించండి స్వామి, నాకు సాయపడ్డానికి ఒక భూతం కావాలి. ఇక లాభం లేదనుకొని చిట్ట చివరకు విసుగు పుట్టి ఋషి ఇలా అన్నాడు, ఇదిగో మంత్రం, దీన్ని జపించు. భూతమే నీ వద్దకు వస్తుంది, ఏ పని చెప్పినా చేస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండు, భూతాలు మహాభయంకరమైనవి. వాటికి సదా పని కల్పించాలి, లేకపోతే అవి నీ ప్రాణాలు తీసేస్తాయి. పేదవాడి ఆనందం పట్టలేనంతయ్యింది. చిరునవ్వులు చిందిస్తూ అతడు ఇలా అన్నాడు, స్వామి అదెంత పని? యావత్ జీవితం దానికి నేను పని ఇవ్వగలను. తర్వాత అతడు ఒక అరణ్యానికి వెళ్లి చాలాసేపు ఆ మంత్రాన్ని జపించగానే ఒక పెద్ద భూతం ప్రత్యక్షమై ఇలా అంది, నేనో భూతాన్ని, నీ మంత్రం నన్ను వశపరుచుకుంది. కాని నువ్వు నిరంతరం నాకు పని కల్పించాలి సుమా. నాకు నువ్వు పని ఇవ్వని మరుక్షణం నిన్ను చంపేస్తాను. అప్పుడతడు తనకొక మహాభవనాన్ని నిర్మించమన్నాడు. అయిపోయింది, నిర్మించాను, చూసుకో అందా భూతం. వెంటనే అతడు, నాకు ధనం తీసుకురా అన్నాడు. ఇదిగో నువ్వు కోరిన ధనం అంది భూతం. ఈ అరణ్యాన్ని నరికి ఒక నగరాన్ని నిర్మించి ఇవ్వు. ఆ మాట పూర్తి కాకుండానే ఇదిగో పూర్తయింది, ఇంకేదైనా చేసి పెట్టాలా అని కాస్త గట్టిగా అడిగింది భూతం. అతడికి భయం పట్టుకుంది. దీనికి చెప్పడానికి ఏ పని లేదే, ఏం చెప్పినా క్షణంలో చేసేస్తుంది అనుకున్నాడు. నాకింకేమైనా పని చెప్పు, లేకపోతే నిన్ను మింగేస్తాను అని గద్దించింది భూతం. పాపం అతడు ఆ భూతానికి ఏ పని చూపలేకపోయాడు. భయభ్రాంతులయ్యాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఋషి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నా ప్రాణాలు కాపాడండి అని మొరపెట్టుకున్నాడు. సంగతేమిటి అని ఋషి అడిగాడు. ఆ వ్యక్తి ఇలా చెప్పాడు, భూతానికి ఇవ్వడానికి నా వద్ద ఏ పని లేదు. ఏం పని చెప్పినా క్షణంలో చేసేస్తుంది. పని చూపకపోతే నన్ను మింగేస్తానని బెదిరిస్తుంది. అప్పుడే భూతం అక్కడికి వచ్చి నిన్నిప్పుడే మింగేస్తాను అని గద్దించింది. అతడు గడగడా వనకసాగాడు. తనను కాపాడమని ఋషిని ప్రార్థించాడు. ఆయన ఒక్క క్షణం ఏదో ఆలోచించి ఇలా అన్నాడు, నువ్వు ఈ అపాయం నుండి బయటపడే దారిని కనుక్కుంటాను. వంకర తోక కలిగిన ఆ కుక్కను చూశావా? కత్తితో ఆ తోకను కోసి వంకర్ను సరిచేయమని ఆ భూతానికి ఇవ్వు. వెంటనే అతడు ఆ కుక్క తోకను కత్తిరించి భూతానికిచ్చి ఋషి చెప్పినట్లుగా దాని వంకర్ను సరిచేయమన్నాడు. భూతం ఆతృతతో దాన్ని తీసుకుని జాగ్రత్తగా సరిచేసింది. కాని పట్టు వదిలిన వెంటనే తోక తిరిగి మళ్లీ ముడుచుకుపోయింది. భూతం దాన్ని తిరిగి కష్టపడి మళ్లీ సరిచేసింది. కాని చెయ్యి వదలగానే తోక యథాప్రకారం ముడుచుకుపోయింది. రోజుల తరబడి భూతం అదే విధంగా చేస్తూనే ఉంది. ఫలితం మాత్రం శూన్యం. చివరికి అది విసిగిపోయి తనలో ఇలా అనుకుంది, ఇంతవరకు నా జన్మలో ఇలాంటి బాధ పడలేదే. ఆరితేరిన ముసలిభూతాన్ని అయ్యుండి కూడా ఎన్నడూ ఇన్ని తిప్పలు పడలేదు. ఇలా ఆలోచించి ఆ భూతం అతడితో వినయంగా ఇలా అంది, అయ్యా నీతో నేనొక ఒప్పందం చేసుకుంటున్నాను. నన్ను వదిలిపెట్టు.
ఇప్పటిదాకా నేను నీకిచ్చినవన్నీ నువ్వే ఉంచుకో. నీ జోలికి ఇక నేనెప్పుడూ రాను అంది ఆ భూతం. అతడు చాలా సంతోషంగా అంగీకరించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మన కోరికలు నియంత్రణ లేకుండా మనల్ని నాశనం చేస్తాయి. సమస్యను బలంతో కాదు, బుద్ధితో పరిష్కరించాలి. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా కేఎస్ స్టేషన్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.